బీసీలకు చట్టసభల్లో మరియు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించాలని జాతీయ బీసీ నాయకులు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా చేవెళ్ల నియోజకవర్గంలోని బీసీ సేన జాతీయ అధ్యక్షులు బల్కే కృష్ణ మరియు ప్రముఖ వ్యాపారవేత్త మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 200 వాహనాలలో సుమారు 1000 మందితో ఇందిరా పార్క్ కు బయలుదేరారు. ఈ నేపథ్యంలో బీసీ సంఘాల నాయకులు నాగర్గూడలోని బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి కృష్ణయ్యకు మద్దతుగా కదిలి వచ్చారు. ఈ నేపథ్యంలో వారు మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగంలో కల్పించిన విధంగా బీసీలకు చట్టసభల్లో మరియు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో సత్యాగ్రహ దీక్షకు పూనుకున్న ఆర్ కృష్ణయ్యకు మద్దతుగా బీసీ నాయకులమందరం పెద్ద ఎత్తున బయలుదేరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సేన మండల అధ్యక్షులు కమ్మరి దయాకర్చారి, అజయ్ కుమార్, చేవెళ్ల స్వామి సార్, మాజీ సర్పంచులు గౌండ్ల శ్రీనివాస్ గౌడ్, బోకుల లింగం, బాలరాజ్, మాధవాచారి, చంద్రశేఖర్ చారి, మంగళి చెన్నయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు. Babu!
తీసుకో బాబు ఒక్క నిమిషం చెప్పండి. ఇదే లాస్ట్ నాలుగు రోజులు ఇచ్చి అంతే కదా. ಆಗಿರು ಆಮೇಲೆ ಆಗಿರೋದಕ್ಕೆ ಡೈರೆಕ್ಟಾ ಡೈರೆಕ್ಟು నాయకత్వం నాయకత్వం ఆర్ కృష్ణ నాయకత్వం ఆర్ కృష్ణ నాయకత్వం బీసీల ఐక్యత బీసీల ఐక్యత జై బీసీ జై బీసీ ఇలాగే మాట్లాడండి మాట్లాడండి అక్క ముంగల్ తీసుకో నువ్వు ఆడుతుందా
సత్యాగ్రహ దీక్ష గురించి బయలుదేరి వచ్చిన మన బీసీలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఇప్పటి నుంచే కాదు, ఇప్పటి నుంచి మన పోరాటం వేరే తీరు ఉంటుంది. ఇప్పటిదాకా అయింది బర్క కిషన్ గారు బాగా తిప్పలపడ్డాడు, అందరికి తెలిసిన విషయమే, మేము ఎవరం పట్టించుకోలేదు. ఇప్పటి నుంచి పెద్ద ఎత్తున అన్ని విధాలుగా మేము ముందుకు వచ్చి సహకరించి కృష్ణన్న దీక్ష కూడా ఇప్పుడు వెళ్తున్నాం కదా. మనం మహిళలు వీళ్ళందరూ కలిసి దీక్షకు రావాలి. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ఇది కదిలి వచ్చిన అందరికీ. కృష్ణన్న గారికి మనం షాబాద్ మండల్ నుంచి పెద్ద ఎత్తున తరలి బీసీలందరూ కలిసికట్టుగా బయలుదేరినాం. మనం చాలా పెద్ద ఎత్తున మద్దతు తెలపడానికే వెళ్తున్నాము. 42% రిజర్వేషన్ గురించి మాకు సాధించాలని అందరం కలిసికట్టుగా బయలుదేరుతున్నాము. బీసీలందరూ కలిసికట్టు వచ్చినందుకు వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు బర్క కృష్ణ, మా షాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ స్టేటు. అదేవిధంగా బీసీసేన జాతీయ అధ్యక్షునైన నేను ఈరోజు ఆర్ కృష్ణన్న సత్యాగ్రహ దీక్ష 42% రిజర్వేషన్ కోసం సత్యాగ్రహ దీక్ష ఇందిరా పార్కులో చేపట్టిన సందర్భంగా పెద్ద ఎత్తున 200 కార్లతోటి షాబాద్ మండలం నుంచి, రంగారెడ్డి జిల్లా నుంచి ఆయనకు మద్దతుగా అందరం బయలుదేరుతున్నాం. అదేవిధంగా గ్రామాన బీసీ వాదం తీసుకురావడమే ఈ బీసీసేన లక్ష్యం. ఆర్ కృష్ణన్న ఆదేశాల మేరకు మేము ప్రతి గ్రామాన బీసీ జెండా ఎగరవేస్తాం. బీసీలకు 79 సంవత్సరాలైనా ఇంతవరకు బీసీలకు ముఖ్యమంత్రి పదవి రాకపోవడం, 60% ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి పదవి రాకపోవడం చాలా దారుణం. అదేవిధంగా 42% రిజర్వేషన్ రాకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. మీరు ఓట్లకు ఏ గ్రామానికి ఎట్లొస్తారో మేము చూస్తాం. బీసీలను అన్యాయం చేస్తున్న ఈ అగ్రకుల పార్టీలను ఎదిరించడమే మా బీసీల లక్ష్యం. ఈ పార్టీలు, అగ్రకుల పార్టీలు బీసీలకు న్యాయం చేసే విధంగా 42% రిజర్వేషన్ తెచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలా. లేని ఎడల స్థానిక సంస్థలలో ఎలక్షన్ల గురించి ఏ పార్టీ నాయకుడైనా సరే, ఏ కార్యకర్త అయినా సరే, పార్టీల నాయకులైనా సరే, లీడర్లైనా సరే ఊళ్ళలో గ్రామాల్లో తిరగనీయం. గ్రామ స్థాయి నుంచి బీసీసేన బలోపేతం చేస్తున్నాం. బీసీలం జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్క గ్రామంలో వివరించుకుంటూ మనకు 79 సంవత్సరాలైనా ఇంతవరకు మన రాజ్యాధికారంగా దోసుకుంటున్నారు, మన ఆర్థికంగా దోసుకుంటున్నారు. ఈ అగ్రకుల నాయకులు మనల్ని విడదీసి, కులాలుగా విడదీసి వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. 70 సంవత్సరాల నుంచి ఇదివరదాకా వాళ్ళే ముఖ్యమంత్రి పదవులు అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా ప్రతి గ్రామంలో బీసీలు కళ్ళు తెరవాలి. మన సోదరులు, బీసీ సోదరులు, వివిధ పార్టీలో తిరిగే సోదరులు 42% రావడానికి ఆర్ కృష్ణన్నకు దీక్షకు మద్దతు పలకాలి. ప్రతి గ్రామం నుంచి అందరూ బయలుదేరుతున్నామని చెప్పి, పార్టీలు వేరైనా బీసీలం ఒక్కటే అనే నిదానంతో ఆర్ కృష్ణన్నకు మద్దతుగా ఈరోజు 200 కార్లతో బయలుదేరుతామని చెప్పి తెలియదు. పార్టీలు ఏ పార్టీ అయినా బీసీలు నామినేషన్ వేస్తే పార్టీలకు అతీతంగా మా బీసీలను గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు 200 కార్లు అయినా కారుకు 8 మంది 10 మంది, ఇంచుమించు 1000-1500 మంది, 2000 మంది దాకా బయలుదేరుతున్నాం. నా పేరు దయాకర్ చారి, షాబాద్ మండల బీసీసేన అధ్యక్షుడిని. మరి ఈరోజు ఆర్ కృష్ణ గారు తలపెట్టిన సత్యాగ్రహ దీక్షకు మేము పెద్ద ఎత్తున షాబాద్ మండలం నుంచి బర్క కృష్ణన్న ఆదేశాల మేరకు గ్రామాన తరలి వెళ్తున్నాం. రాబోయే రోజులలో ఖచ్చితంగా బీసీసేన మరింత ఉధృతంగా ఏర్పడుతుంది. స్థానిక సంస్థల్లో కూడా ఎక్కడ బీసీలు నిలబడ్డా ఖచ్చితంగా ఒక స్థానిక సంస్థలనే కాదు, రాబోయే ఎలక్షన్లో స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా ప్రతి బీసీని గెలిపించుకొని రాజాధికారం దిశగా ముందుకెళ్తున్నాం. మరి ముందు రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం. ఈరోజు పెద్ద ఎత్తున కూడా చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈరోజు దగ్గర మా షాబాద్ మండలం నుంచి 200 కార్లతో ర్యాలీగా బయలుదేరుతున్నాం. ఇప్పుడే ఇందాకనే అన్నగారు ఫోన్ చేశారు. మరి ఈ సందర్భంగా ముగించుకుంటున్నాను. నా పేరు శ్రీనివాస్ గౌడ్ అండి. నేను షాబాద్ మండల్ అప్పారెడ్డి కూడా మాజీ సర్పంచ్ను. అయితే ఈరోజు ఆర్ కృష్ణన్న గారు చేపట్టినటువంటి దీక్షకు స్వచ్ఛందంగా ఏ పార్టీలకైనా డబ్బులు ఇచ్చి ఏదో ప్రలోభాలకు లోనయ్యి పోయేటోళ్ళు ఈరోజు ఇంతమంది మీద 2000 మంది ఈడ సంబంధించి మేము కూడినామంటే ఎవ్వరు కూడా ప్రతి విలేజ్ నుంచి స్వచ్ఛందంగా వచ్చిండ్రు. బీసీ నాదం అనేది ఇక్కడ నుంచి పరిగెడుతుంది, నడుచుకుంటా పరిగెడుతుంది. కాబట్టి కంపల్సరీ ప్రతి విలేజ్లో ఇంతకుముందు జరిగిన అన్యాయాలు జరగకుండా బీసీలను మేము ఎన్నుకుంటాం ప్రతి విలేజ్లో అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం.
సగ భాగం మనకు ఉండాలి. పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ సగ భాగం మనకు ఉండాలి. మనం 60% జనాభా ఉన్నాం. ఓట్లు వేసుక మనంతు, సీట్లు పొందుకం అగ్రవర్ణాల వంతు. వాళ్ళు వర్ణ వాళ్ళు పార్టీలు పెట్టి మన కులాలుగా విడదీసి బీసీలను విడదీసి వాళ్ళు 70 సంవత్సరాల నుంచి ఇంతవరదాకా వాళ్ళే పరిపాలిస్తారు. ఇంతవరదాకా మనం 60% ఉన్న జనాభా ముఖ్యమంత్రి కాకపోవడం ఎంతో దురదృష్టకరం. అయినా ఇప్పటి నుంచైనా సరే ప్రతి గ్రామంలో మేము బీసీ అనే కమిటీలు వేస్తున్నాం. బీసీలను రాజకీయ పరంగా ఎట్లా ఉండాలి, ఆర్థిక పరంగా ఎట్లా ఎదగాలనేది రాజకీయంగా మనం 42% రిజర్వేషన్ కోసం ఆర్కృష్ణ దీక్ష పెద్ద ఎత్తున చేపట్టిండు. గ్రామాల నుంచి అందరం బయలుదేరుతున్నాం. ఇదే కాదు, ఇక ముందుంది ముసళ్ళ పండుగ. ఇక ఒకరొకరు సంగతి ఏంది, రాజకీయంగా వీళ్ళు వచ్చి ఓట్లు ఎట్లా అడుగుతారు అగ్రవర్ణాల వాళ్ళు చూద్దాం. 60% ఏకమై ఏ స్థానిక సంస్థల జనరల్లో మన బీసీలు నిలబడతాన బీసీల అందరం ఒక్కటై బీసీలను గెలిపించుకోవాలి. బీసీలు అంటే సత్తా ఏందో చూపించే విధంగా బీసీన పోరాటం చేస్తుంది. ఈరోజు పెద్ద ఎత్తున 200 కార్లు మన షాబాద్ మండల్ నుంచి, ఈ రంగారెడ్డి జిల్లా నుంచి బీసీ సేన తరపున బీసీలం కులాల వారీగా కులాలకు అతీతంగా అందరం కలిసి ఆర్కృష్ణ దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు తెలపడానికి బయలుదేరుతున్నాం. ఇంతకే కాదు, మన 42% రిజర్వేషన్ ఇయ్యని పక్షాన గ్రామాన మండలాల వారీగా నిరసనలు చేపడతాం. తెలంగాణ ఉద్యమం ఎట్లనో బీసీ ఉద్యమం చేసి మన బీసీల హక్కులను సాధించుకుంటాం. 42% సాధించుకుంటాం. 32% రిజర్వేషన్ పొందడానికి పోరాటం చేస్తున్నటువంటి మన ఆర్ కృష్ణయ్య గారిని గుర్తు చేస్తూ మరి ఆయన చేస్తున్న సేవ ఎనలేనిది. అట్లాగే మనకు జ్యోతిరావు పూలే గారు, అంబేద్కర్ ఇచ్చినటువంటి సందేశాలను మనము మన బీసీ సంఘాలకు, బీసీ అభ్యర్థులకు, బీసీ సభ్యులందరికీ చేరాలి. మరి వాళ్ళు చేస్తున్నటువంటి కృషి ఎంతగా ఉన్నా కూడా మనం దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నాం. ఒక భాగం మరి 79 సంవత్సరాల నుండి అందరం అనుకుంటున్నాం మన సంఖ్య పెద్దది, మనం అంతా అనుకుంటే ఏం కాదు, అనుకుంటే అవతలోడు ఏం చేయలేడు అనుకుంటున్నాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మన జనాలను చూస్తే అర్థమవుతున్నది. ఊరికి 10 మంది వెళ్తే 40 గ్రామ పంచాయతీలు 400 మంది కనపడాలి. ఎంతవరకు కనబడుతున్నారు? మనకి చైతన్యం ఎలా వస్తుంది? ఏ విధంగా చెప్తే వస్తుంది? ఏ విధంగా మనం కార్యాచరణ చేయాలి? కార్యాచరణ చేస్తున్నటువంటి కృష్ణ గారు కానీ, మహేందర్ కానీ, శ్రీను కానీ, ఇంకా చాలామంది అభ్యర్థులు ఎంతోమంది ఉన్నారు. ఇంకే రకమైనటువంటి సాధన చేయాలనేటువంటి మీరు అందరూ ఆలోచన చేయాలి. ఒక్కటే, మనం ఇవ్వడం కాదు, అడుక్కోవడం కాదు, గుంజుకోవడమే మన హక్కు. ఆ విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అడుక్కోవడం కాదు, గుంజుకోవడం నేర్చుకోవాలి. 42% ఎలా ఇయ్యరో మనం సాధించి చూడాలి, సాధించి తీరాలి. దాన్ని సాధించాలంటే మన ఐక్యత వర్ధిల్లాలి. కులాలన్నీ ఒక్కటే, మీరు ఒకటే నిదానం చెప్పాలి. కులాలు వేరైనా మనమందరం ఒక్కటే, పార్టీలు వేరైనా కులాలు వేరైనా బీసీల ఐక్యత ఒక్కటే అన్న నిదానం తీసుకెళ్ళాలి. మనందరం సోదరభావంతో స్నేహపూర్వకంగా ప్రయాణం చేయాలి. ఈ హక్కులను మనం సాధించుకునేంత వరకు ఎనలేని పోరాటం చేయాలి. దీనికోసం మనం అందరం కృషి చేయాలని చెప్పి సమయాభావం వల్ల మనం ఈ సందేశాన్ని ఇస్తున్నాం. ఒక్కరు ఒక్కరిని తీసుకొచ్చిన 1000 మంది జమ అవుతారు. ఈ 1000 మంది రాకపోవడం, ఊర్లోకి వెళ్ళకపోవడం కారణం ఏందో మనం అందరం ఆలోచన చేయాలి. ఆ విధంగా పెద్ద ఎత్తున వెళ్ళాలి. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి మనకు పెద్ద లీడర్ అని చెప్పుకునే వ్యక్తి చెప్తే బిర్యానీ ఉందంటే ఇదంతా నిండిపోతుంది. మనం ఏం చేస్తున్నాం? దానికేనా మనం పోవడం? స్వచ్ఛందంగా నీలోనే రావాలా, నీలోన ఆవేశం రావాలి, నీలోన ఆతృత రావాలి, నీలోన కోరిక కావాలి. మన తల్లిదండ్రులు ఆ రకంగా ఉన్నారు, వాళ్ళని వదిలేద్దాం. మనమేం చేస్తున్నాం? ఎంతసేపు మనం తల్లిదండ్రులు ఏం చేసారు అంటాం, అది చాలా తప్పు. మనమేం చేస్తున్నాం? మన పిల్లలకి ఏం చేస్తాం? మనకి ఇచ్చే సంతతి, మనకు వచ్చే తరానికి మనం ఏమి అందిస్తున్నాం అనేటువంటిది ఆలోచన చేసి మరి మనం అందరం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి మహిళలు కూడా, ఇక్కడ మహిళలే ఎక్కువ ఉన్నారు మనకన్నా. ఎందుకంటే మనకున్న చైతన్యానికి వాళ్ళకున్న చైతన్యాన్ని చూసినట్టయితే వారికి కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తూ, తన జీవితాన్ని త్యాగం చేసి గౌరవ హరికృష్ణ గారు అనేక దఫాలుగా బీసీల కోసం, నిరుపేదల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన ఇచ్చిన ఒక పిలుపు మేరకు ఈరోజు బర్కకృష్ణ గారి, మహేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, మరి ఇంకా చాలా పెద్దల ఆధ్వర్యంలో షాద్నగర్ నుంచి, రంగారెడ్డి జిల్లా నుంచి మన బీసీ సేన 20 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్న కృష్ణన్న గారి పిలుపు మేరకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనమందరము ఇది పోరాటాల పురిడిగడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రాంతం అంటే నిజాం సర్కార్ నుంచి చూసినా కానీ ప్రతి ఒక్కరిని నిరంకుశ పాలనను ఎదిరిస్తూ
పోరాటం చేస్తూ ముందుకు సాగే రక్తం మన ఊపిరిలోనే ఉంటుంది కాబట్టి మనమందరము ఇంకా చాలామందిని తయారు చేస్తూ ఇంకా ఆర్ కృష్ణ గారు కానీ బర్క కృష్ణ గారు ఏ పిలిపించినా పెద్ద ఎత్తున ఇంకా పాల్గొని ఈ బీసీ ఉద్యమాన్ని మనకు 42% ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వ పరంగా చేస్తున్న కార్యక్రమానికి మనం కూడా ప్రభుత్వం మీద, సెంట్రల్ గవర్నమెంట్ మీద, స్టేట్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి ఈ పోరాటాన్ని కొనసాగించి మన హక్కులను సాధించుకోవాలని వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్ కృష్ణ గారు చేస్తున్నటువంటి సత్యాగ్రహ దీక్షలో మరి బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణన్న ఆధ్వర్యంలో మేమందరం కూడా కృష్ణన్నకు మద్దతు ఇవ్వడానికి వెళ్తున్నాం. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చి మాకు అన్యాయం చేసినటువంటి తరుణంలో ఆర్ కృష్ణయ్య గారు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మేమందరం పెద్ద ఎత్తున వెళ్ళి అన్నకు మద్దతు ఇవ్వడానికి మహిళలము మరి అన్న తరఫున సోదర సోదరిమణులు అందరం కూడా పెద్ద ఎత్తున వెళ్ళి అన్నకు మద్దతు ఇవ్వడానికి వెళ్తున్నాము. ఈరోజు మన ఆర్ కృష్ణన్న బీసీల టైగర్ మన ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు మన బీసీల హక్కుల కొరకు ఏదైతే సత్యాగ్రహ దీక్ష ఇందిరా పార్క్ దగ్గర ఈరోజు చేయడం జరుగుతుందో అన్న పిలుపు మేరకు మన షాబాద్ మండల్ బర్క కృష్ణన్న ఆధ్వర్యంలో ఈరోజు దాదాపుగా ఒక 200 కార్లు దాదాపుగా ర్యాలీతో బయలుదేరడం జరిగింది. ఈ ర్యాలీ ఇందిరా పార్క్ వరకు వెళ్ళి అన్నకు మన ధర్నా ఏదైతే ఉందో ఇది దానికి సంఘీభావం తెలిపి అన్నకు సంఘీభావం తెలపడం జరుగుతుంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా మన 42% ఏదైతే రిజర్వేషన్ ఉందో దాని గురించి ఈ సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరుగుతుంది. మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన భారతదేశంలోనే మనకు అత్యధిక జనాభా ఉన్నటువంటి ఏదైతే ఉందో బీసీలు ఉన్నారు. 79 సంవత్సరాల నుంచి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 79 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు బీసీలకు ఓటు బ్యాంక్గానే వాడుకుంటున్నారు. కానీ బీసీలకు రాజ్యాధికారం రాకపోవడం దురదృష్టకరం. అదే మన బీసీలకు రాజ్యాధికారం రావడానికి మనవంతు కృషిగా ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమీడియట్గా అమలు చేసి. నేను మేరపల్లి బాలరాజ్, చందనవెల్లి విలేజ్. నేను షాబాద్ మండల బీసీ సేన ఉపాధ్యక్షుడిని. బీసీలము మనం వెనుకబడిపోతున్నాం కాబట్టి మనం అనగదొక్కనికి చాలా పెద్దలు అనగబట్టాలని చూస్తున్నారు. కానీ ఈసారి అనగబడతారా కలగబడతారా అనేది నేను గమనిస్తున్నా. వాళ్ళు ప్రోటోకాల్ ఫోన్ చేసి మనుషులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అది ఏంటనేది మన బీసీలు ఇప్పటికి కూడా కన్ను తెరచలేరు. మన బీసీలో ఐక్యమైతే అవతలని ఎదుర్కొనే సత్తా మనకు ఉందా అని ఇప్పుడు కూడా గ్రహించకపోతే మనం ఎప్పుడు తెలుసుకుంటామని ఇప్పుడు ఆర్ కృష్ణన్న మన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ పెట్టిరు. బర్క కృష్ణ గారి ఆధ్వర్యంలో మనం అందరం కలిపి షాబాద్ మండలం నుంచి పెద్ద ఎత్తున ఒక 200 కార్లు పోతున్నాయని నా మనవి. ఇవాళ మన ఆర్ కృష్ణ చేపట్టిన దీక్షకు మేము మా బర్క కృష్ణ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున రావడము మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా యూత్ బీసీ యూత్ అంతా ఇట్లా ఉక్కు కణంలాగా మెరిచేటట్టు ఇవాళ మా కృష్ణ నిరూపించిండు. ఇదే షాబాద్ మండలం మన దయాకర్ కానీ ఇట్లా మా షాద్ నగర్ నుంచి మా శేఖరప్ప కానీ మహిళా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. మా షాద్ నగర్ నుంచి 150 కార్లు వేసుకొని మేము వచ్చినాము. ఇట్లాగే ప్రతి బీసీల కోసం కొట్లాడే ప్రతి మనిషికి మేము ప్రతి ఊరు జిల్లాన మా కృష్ణ ఆశల మేరకు మేము ప్రతి జిల్లాలో కూడా ఇదే విధంగా కమిటీలు వేసుకుంటూ బీసీలను ఐకమత్యం చేసి ఇవాళ అంతా రాజకీయ ప్రలోభాలకు గురైపోయిన బీసీ నాయకులను కూడా తిరిగి తెప్పిస్తున్నాము. మా కృష్ణన్న ఆ ప్రణాళిక ఇవాళ నిరూపిస్తున్నాడు. ఇట్లాగే ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో బీసీ నాయకుల కోసం మా కృష్ణన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ఇదే విధంగా ముందుకెళ్తామని జిల్లా తరఫున మా యొక్క సపోర్టు ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే షాబాద్ మండల్లో ఇంత పెద్ద ఎత్తున రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. దానికి మేము మన దయాకర్కి కృతజ్ఞతలు చెప్తున్నాము. అట్లాగే కృష్ణన్న ఇవాళ మహేంద్రన్న కానీ ఇట్లా చాలా మందిని అంటే మమేకం చేయడం అనేది అంత ఆశమాషి కాదు, ఒక్కటి చేయడం అనేది ఆశమాషి కాదు. ఇవాళ బీసీలంతా చిన్న భిన్నం కావడానికి కారణము ఒక్కటి కాలేకపోవడమే. కానీ మన బర్క కృష్ణ ఇవాళ అందరినీ ఏకతాటికి తెస్తాడు. ఇవాళ బీసీల హక్కులు కూడా ఆత్మ గౌరవాన్ని కూడా కాపాడుతాడని నేను గ్యారంటీ చెప్తున్నాను. భారీ ఎత్తున గ్రామాల నుంచి యువకులు కానీ పెద్దలు కానీ బీసీ సంఘం నాయకులు కానీ అందరం కలిసి సంఘీభావం తెలపడానికి భారీ ఎత్తున వెళ్తున్నాం.
దీనికి మేము చాలా హర్షిస్తున్నాం. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున గ్రామం నుంచి తరలడానికి కృషి చేసిన కృష్ణన్న కానీ మహేంద్ర అన్న కానీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చారీబాయి అధ్యక్షుడు యూత్ అధ్యక్షుడు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఉద్యమం ఇలాగే కొనసాగిస్తే ఈ రిజర్వేషన్ సాధించడం చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనకి ఇటువంటి అవకాశం రాలేదు. ఇప్పుడు మనం కొంచెం కష్టపడితే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, ఇప్పుడు ఇంకొంచెం కష్టపడితే చట్టసభల్లో మనకి ఈజీగా రిజర్వేషన్ పొందగలుగుతాం. ఎందుకంటే బీజేపీ దగ్గర పూర్తి స్థాయి మెజారిటీ ఉంది. ఈ యొక్క ఉద్యమం ఇంకొక 6 నెలలు 7 నెలలు కష్టపడితే ఇంత మంచి సువర్ణ అవకాశం మళ్ళీ దొరకదు. దీన్ని బాగా ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుతున్నా. ఆయనకు తోడుగా మా అందరికి తోడుగా నిలిచినటువంటి మన వ్యాపారవేత్త నీరెట్ల మహేందర్ గౌడ్ గారికి, ఈ ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ప్రతి ఒక్కరము తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే కష్టపడ్డామో మరో బీసీ ఉద్యమం కోసము ప్రతి ఒక్కరం కంకణం కట్టుకొని చైతన్యపరులను చేసి ఊర గ్రామాన ప్రతి ఒక్కరిని నిద్రలేపి మన బీసీ సోదరులందరినీ ఏకం చేసి చట్టసభలలో ఈ హక్కులు వచ్చే వరకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం. కృష్ణన్న గారి ఆధ్వర్యంలో మేమందరం పనిచేయడానికి ఇష్టంతో మనస్ఫూర్తిగా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాం. ఎవరెవరి కోసమో పనిచేసినాం, ఈరోజు మన కోసం మనం పనిచేసుకునే అవకాశం వచ్చింది. దయచేసి బీసీ నేతలారా మీరందరూ కళ్ళు తెరవండి, మీరందరూ ముందుకు రండి. మనం కలిస్తేనే జనం, మనం ఉంటేనే అందరూ ఆ విషయం మీరు గ్రహించాలి. మనం ఎవరి దగ్గర ఒక తొత్తుల్లాగా వాళ్ళ దగ్గర బానిసల్లాగా పనిచేయాల్సిన అవసరం లేదు. మన రాతలో పదవులు వచ్చేది ఉంటే తప్పకుండా ఏడున్నా వస్తాయి. మనం ప్రజలకు చేరువ అవుదాం, ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం. కృష్ణన్న నాయకత్వాన్ని బీసీ ఇంకా ఎంతోమంది బీసీల కోసం పోరాటం చేసే యోధులు ఉన్నారు, వాళ్ళందరికీ అండగా నిలుస్తామని నేను మీ అందరికి విన్నవించుకుంటా ఉన్నాను. రిజర్వేషన్ల కోసం 42% బీసీ రిజర్వేషన్ల కోసం మన ఆర్ కృష్ణ గారు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరుగుతుంది. దానికి పెద్ద ఎత్తున షాబాద్ మండల్ షాద్నార్ కాన్స్టిట్యున్సీ నుంచి గ్రామాన పెద్ద ఎత్తున 200 కార్లతోని అందరూ తరలి బీసీ నేతలంతా ముందుకు వచ్చిర్రు. వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.